మాకు రోడ్డు కావాలి, రోడ్డు వస్తే మేము స్కూల్కి వెళ్తున్నాం. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. గిరిజన గ్రామాలైన అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గిరిజన కోందు జాతికి చెందిన గిరిజన వాసులంతా కూడా విశాఖకు వచ్చారు. వీరంతా కూడా డోలిమోతలతో ప్రత్యేక నిరసన చేపడుతున్నారు. మనం చూడొచ్చు ఈ గ్రామంలో వీళ్ళకి రోడ్డు సమస్య ఉంది. ఈ రోడ్డు సమస్య పరిష్కారం కాకపోవడంతో తమ ఏ విధంగా ఈ గిరిజన గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులను కళ్ళకు కట్టేందుకు ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడొచ్చు. దీన్ని డోలి అంటారు. సో ఈ డోలికి ఒక చీరను కట్టి ఈ చీర లోపల ఎవరైతే అనారోగ్యానికి గురవుతారో అనారోగ్యానికి గురైన వారిని ఈ డోలి మూతల్లోనే తీసుకొని కొండపై నుంచి కిందకి తీసుకొస్తారు. సో ఈ కొండపైకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్తారనమాట. సో ఇంత దారుణమైన పరిస్థితులు అయితే ఉంటాయి ఈ గిరిజన గ్రామాల్లో. సో వీరంతా కూడా ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరుగుతున్నటువంటి సర్వసభ్య సమావేశంలో వీరు అక్కడ వచ్చేటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు తమ సమస్యను చెప్పుకొని ఈ సమస్యకు సంబంధించి పరిష్కారాన్ని ఇప్పించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తూ ఆ అనకాపల్లి ఆ గిరిజన గ్రామం నుంచి వీరంతా కూడా చూడొచ్చు. మనం తలకి టోపీలుగా ఆకులను చుట్టుకొని ఈ డోలి మూతలతో ఇదే ప్రదర్శనగా వీరంతా కూడా విశాఖ చేరుకున్నారు. విశాఖకు వచ్చి ఇప్పుడు ఈ జిల్లా పరిషత్ దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లా పరిషత్లో అధికారులను కలిసి వీరైతే వారి గోడు ఏదైతే తమకు శాంక్షన్ అయినటువంటి రోడ్డును తక్షణమే పూర్తి చేయాలని వీరంతా కూడా కోరుతున్నారు. మన దగ్గర కొందరు గిరిజన సంఘం నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఏ గ్రామాలకు ఉంది ఈ సమస్య? రోడ్డు సమస్య మొత్తం ఎంతకాలంగా ఉంది ఈ సమస్య? ఏజెన్సీ అల్లూరు సీతారాం జిల్లాలో అనంతగిరి మండలంలో మెట్టపాలెం నుంచి దాసరతోట వరకు 4 కిలోమీటర్ రోడ్డు గత 4 నెలల్లో గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు డుమ్రుగూడలో శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ రోడ్డు మంజూరు కాలేదు. నిన్న మొన్న ఆందోళన చేశాం, బండిలో తీసుకెళ్ళిట్టారు, రోడ్డు మాత్రం స్టార్ట్ చేయలేదు. వెంటనే రోడ్డు చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. రెండోది, మన ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నాయో పిత్రిగడ్డ కానీ పెదగొరువు కానీ లోసింగ్ కానీ తారు రోడ్లు అన్నారు. ఇప్పుడు మట్టి రోడ్లు వేసి మన వర్షాలు కొట్టుకుపోయినాయి. అప్పుడు ప్రజెంట్ గుర్రాలతో పశువుల మంది కానీ జిలువులో కానీ 7 మంది గ్రామాలు గుర్రాలే, నీళ్ళకన్నీ గుర్రాలే, డోలి కట్టాలని డోలీలే, ఇటువంటి బతుకులు ఉన్నాయి. కాబట్టి కూలికి వెళ్ళాలనే గుర్రాల మీద వెళ్ళే పరిస్థితి. 7 మంది గ్రామానికి జోగింపేట గ్రామానికి గుర్రాల మీద వెళ్ళేవారు. మన రోడ్డు సగం వచ్చింది, సగం తీశారు. ఇప్పుడు కలవట్లు కడుతున్నారు. వర్షాకాలం వస్తే మళ్ళీ ఆపేస్తారు. వర్షాకాలం ఆపేయడం, వేసవికాలం స్టార్ట్ చేయడం, ఇవే 10 సంవత్సరాల పాటు చేస్తూ ఉంటారు. దీనికి టైం బాండ్ ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యే అనుసరులే రోడ్లు ఎత్తారు. ఈయన మీద ఎవరు అధికారులు వెళ్ళాలంటే వెళ్ళడానికి ఆస్కారాలు ఉండవు. కాబట్టి గ్రీన్ రియాలిటీగా తారు రోడ్లు వేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చిన నిధులు ఎన్ఆర్జీఎస్ రోడ్లకి టెండర్ వర్క్ ప్రకటించాలని చెప్పేసి మా ఆదివాసీ గ్రామాలకి న్యాయం జరగాల కోసం జిల్లా పాలకవర్గ మీటింగ్ కూడా మేము నిరసన తెలియజేయడానికి వచ్చాం. ఇప్పటికైనా సరే చేయాలని చెప్పుకోరు. సో మన దగ్గర మరికొంతమంది గిరిజన గ్రామ వాసులు వచ్చారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జిరువుల గ్రామం నుంచి. ఎక్కడ, ఏ జిల్లా ఇది? అనకాపల్లి జిల్లా. అనకాపల్లి జిల్లా. ఏంటి మీ ఊరికి సమస్య ఏంటి? మాకు రోడ్డు సమస్య. రోడ్డు లేక మరి కొందరు హాస్పిటల్కి తీసుకెళ్ళలేక చనిపోతున్నారు. మరి డోలు మూతలు మోసుకొని వస్తుంటే మధ్యదారిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామీణ తిరిగి కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా మాకు రోడ్డు సదుపాయం చేస్తే చక్కగా మాకు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటాము. మరి మాకు ఎలాగైనా గవర్నమెంట్ రోడ్డు పండించాలని కోరుతున్నాం. అంటే మీ గ్రామానికి కింద ఉన్న రోడ్డుకి ఎంత దూరం ఉంటుంది? 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి 3 కిలోమీటర్లు నడకదారేనా? ఎప్పుడు నడకదారి అండి. మరి మీ ఊర్లో ఉన్న పిల్లలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ఏం చేస్తారు? మరి డోలు మూతతో మోసుకెళ్తున్నాం సార్. స్కూల్కి వెళ్ళాలంటే మరి మేము తోడుగా రావాల్సి వస్తుంది ఒక్కొక్క మనిషి. అవును సార్. అంటే ప్రతిరోజు ఒకరు తోడుగా వచ్చి మళ్ళీ స్కూల్ మళ్ళీ తిరిగి వెళ్తారా? అవును సార్. మరి అలాంటప్పుడు ఈ అడవి మధ్యలో నడడం ప్రమాదకరంగా ఉంటుందా? ప్రమాదం సార్. అందుకే మాకు శాంక్షన్ అయిన రోడ్డు కూడా మరి ఆపేశారు సార్. ఇంకా మనకి రోడ్డు కల్పించాలని కోరుతున్నాం సార్. ఎవరు శాంక్షన్ చేశారు మీ ఊరికి రోడ్డుని? పసుపుబంద గ్రామంలో శాంక్షన్ అయింది సార్. 2,40,000 70,000కు అయింది సార్. ఇప్పుడు వరకు మాకు ఎవరు కూడా రోడ్డుకి మరి చూడడానికి రాలేదు. అధికారులు కూడా మాకు ఇంకా రోడ్డు పండించలేదని అధికారులు కూడా మాకు రోడ్డు ఇప్పుడు పండించాలని కోరుతున్నాం సార్. గతంలో పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాలన్నీ పర్యటించారు కదా, అప్పుడు మీరు వెళ్ళి కలిసారు ఆయనని? కలిసినప్పుడే రిసిప్ట్ వచ్చింది సార్. ఆ రిసిప్ట్లు కూడా ఉన్నాయి సార్. కానీ మాకు ఎవరు కూడా మధ్యలో మరి ఇక్కడ సచివాలయంలో వంటి వారు చెప్పారు, వాళ్ళు కూడా వచ్చి చూడలేదు సార్ మా గ్రామంలో. సో ఇంకేమున్నాయి మీ ఊర్లో సమస్యలు ఏమన్నా? రోడ్డు కాకుండా రోడ్డే కావాలి సార్, ఇంకా ఏ సమస్య లేదు సార్. అన్ని బాగానే ఉన్నాయి, రోడ్డు లేదు. రోడ్డు లేదు సార్. ఓకే, మరి అనారోగ్యం బాగోపోతే ఎక్కడ తీసుకెళ్తారు హాస్పిటల్కి?
ఇక్కడ కొత్తకోట సార్. కొత్తకోట రావాలి. అవును సార్. ఎంత దూరం మీ ఊరు నుంచి? మా ఊరు నుంచి ఉంటుంది సార్, ఒక 15 కిలోమీటర్ల అలాగ ఉంటుంది సార్. అవును. సో ఇప్పుడు మీరు మీ ఊరు నుంచి 3 కిలోమీటర్ల కిందకు వచ్చి అక్కడి నుంచి అంబులెన్స్లు వెళ్తారా? అంబులెన్స్ కాదు సార్, ఇది బండ్లు ఉంటే బండ్లు, మరి అంబులెన్స్ రాకపోతే ఆటోలు కట్టుకొని వెళ్ళాలి సార్. అవును సార్. మరి ఈ టైంలో చాలా ప్రాణాపాయం అయిందా ఎప్పుడైనా? అవును సార్, జరిగింది సార్. హాస్పిటల్కి తీసుకోలేక మరి మా నాన్నగారు కూడా చనిపోయి ఒక గత 4 సంవత్సరాలు అవుతున్నారు సార్. హాస్పిటల్కి వెళ్ళలేకపోయాం సార్, మాకు రోడ్డు లేక. ప్రభుత్వం మీరు ఏం కోరుతున్నారు? ఇప్పుడు రోడ్డు కావాలని కోరుతున్నాం సార్. చెప్పండి, మీది ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంటి మీ ఊరికి సమస్య? మా ఊరు మెట్టపాలెము. మా సమస్య ఏంటంటే రోడ్డు సమస్య, అలానే వాళ్ళు బోట్ల కోసం. ఏంటి అసలు ఎంతకాలంగా ఉంది ఈ సమస్య? ఇది ఎంతకాలం అనేది చెప్పలేము సార్, ఎందుకంటే చాలా సంవత్సరాలు అనేవి గడుస్తూ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే రోడ్డు సమస్య అంటే మీకు రోడ్డు నుంచి మీ ఊరికి ఎంత దూరం? రోడ్డు నుంచి మా ఊరికి దాదాపుగా 4 కిలోమీటర్లు సార్. 4 కిలోమీటర్ల ద్వారాన ఇప్పుడు వర్షాకాలం పడినా కానీ అదే రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు స్కూల్ చెప్పడానికి సార్లు వద్దామని కానీ అదే రోడ్డు చూసి వెనక్కి జంకుతుండ్రు. మేము ఆ రోడ్లో వెళ్ళలేము, పిల్లలకి క్లాసులు చెప్పలేము. అలానే ఇప్పుడు ఏదైనా సమస్య అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలైనా కానీ హాస్పిటల్ తీసుకెళ్ళన్నా కానీ అదే రహదారి నుంచి తీసుకెళ్ళాలి. అంటే గర్భిణీ స్త్రీలకు కూడా లేనటువంటి ఆ రోడ్డు యొక్క సమస్య గురించి తెలియజేయడానికి వచ్చాము. అంటే మరి మీ ఊర్లో ఏదైనా హాస్పిటల్ కావాలంటే ఎంత దూరం వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు మా ఊరికి దాదాపుగా హాస్పిటల్ కావాలంటే దాదాపుగా 17 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. అంతే మా ఊరు నుంచి మెట్టపాలెం నుంచి దాదాపుగా యాసుకోట అంత దూరం వెళ్ళాలి, అంతే 17 కిలోమీటర్లు అంత దూరంలో వెళ్ళాలి. మీ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎంతమంది జీవిస్తున్నారు మీ ఊర్లో? మా ఊర్లో దాదాపుగా 32 కుటుంబాలు ఉన్నాయి. అందులోన 150 మంది గ్రామస్తులం జీవిస్తూ ఉన్నాము. మరి ఎప్పుడైనా ఈ సమస్యకు సంబంధించి అధికారులను కలిసారా? వాళ్ళు ఏం సమాధానం చెప్పారు? ఈ సమస్యకు సంబంధించి అధికారులకు కలిసాము, డిమాండ్లు ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు, లెటర్లు ఇచ్చాము. కానీ దీనికి పరిశీలిస్తామని ఇప్పటికీ గత ఏడాది నుంచి ఇప్పుడు ఏడాది వరకు గడుస్తున్నా కానీ ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. మీకు రోడ్డు శాంక్షన్ అయిందా? మాకు డిప్యూటీ సీఎం గారు ఏం చేశారంటే రోడ్డు శంకుస్థాపన అనేది చేశారు. రోడ్డు శంకుస్థాపన చేసి దాదాపుగా ఏడాది గడుస్తున్నా కానీ ఇప్పటికే రోడ్డు పనులు అనేవి ప్రారంభించలేదు. మరి మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు శాంక్షన్ చేశారు కానీ పనులు అయితే ప్రారంభం కాలేదు. మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? దీనికోసం మేము ఏం కోరుకుంటున్నామంటే దీన్ని ఎలాగైనా పవన్ కళ్యాణ్ మళ్ళీ దీన్ని పరిశీలించి మళ్ళీ దానికి వెంటనే రోడ్డు పనులు చేపట్టే విధంగా మళ్ళీ మొదలెట్టాలనేసి మా యొక్క గ్రామస్తుల యొక్క విజ్ఞప్తి సార్. చెప్పండి, మీరు ఏ ఊరు మీది, ఎందుకు ఇక్కడికి వచ్చారు? మాది నీలబంద్ సార్, రోలుగుంట మండలం, అర్ల పంచాయతీ. అంటే మాకు అనకాపల్లి జిల్లా. అంటే మాకు రోడ్డు సమస్య గురించి ఇలాగ వచ్చాం సార్. అంటే మాకు రోడ్డు సహకారం కల్పిస్తారని ఇలాంటి వీడియోలు పెడతాయని ఇలాంటి చాలా పెడుతున్నాం సార్. ఎవరు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సార్. అందువల్ల చిన్నపిల్లలు, పెద్దోళ్ళు జబ్బులు, జ్వరాలు వచ్చినా డోల్మోతలతోటి మొయ్యాలి సార్. గర్భిణీ స్త్రీలు అవి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అందువల్ల ప్రభుత్వం కనకరిస్తుందేమో అని ఇలాగ వచ్చాం సార్ మీటింగ్. అంటే మీ గ్రామంలో ఎంతమంది నివసిస్తున్నారు, ఎంతకాలంగా ఉంది ఈ సమస్య? చాలా రోజుల నుంచి ఒక 30, 40, 50 సంవత్సరాలు అలాగ ఉంటుంది సార్. అంటే అప్పటి నుంచి అలాగే జీవిస్తున్నాం సార్. అంటే ఊర్లో అయితే చాలా ఊర్లు ఉన్నాయి సార్, జాదులబంద, పితృగడ్డలు చాలా ఊర్లు ఉన్నాయి. వాటికి కూడా రోడ్డు వచ్చింది కానీ సార్ తుఫాన్కి మొత్తం కొట్టుకుపోయింది సార్. అది కూడా ఇప్పటిదాకా పూర్తి అవ్వలేదు సార్. మళ్ళీ పూర్తి బిల్లులు మార్చి డబ్బులను డ్రా చేసుకోవాలని అలాగా మళ్ళీ పూర్తి చేస్తున్నారు సార్. అది కూడా సగం వరకే చేశారు సార్. మరి మీకు దగ్గరలో ఆసుపత్రి ఏమైనా ఉందా? లేదు సార్, దగ్గర కిందకి ఒక 30 కిలోమీటర్లాగా వెళ్తేనే వస్తుంది సార్ హాస్పిటల్. కిందకి నడిచి కూడా ఇంకా ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ నడక పరిహారం సార్, అలాగే వెళ్ళాలన్నమాట. సో మరి ఇప్పుడు మీ ఊర్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, గర్భిణీ స్త్రీలున్నా, మన అత్యవసర పరిస్థితులు ఎక్కడ తీసుకెళ్తారు? డోల్మూతలతోటి కిందకి అంబులెన్స్ ఫోన్ చేసి డోల్మూతలతోటి అలా కిందకి వరకు తీసుకొచ్చి అలాగ తీసుకెళ్తాం సార్. మరి మార్గ మధ్యలో ఏదైనా జరిగితే? అలాగే చాలామందికి జరిగింది సార్, అంత ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మీ స్థానిక అధికారులని, మీ ఎమ్మెల్యేలని వాళ్ళని అడిగారా ఎప్పుడైనా? మా ఊరికి రోడ్డు కావాలి, తాగునీరు కావాలి, సమస్యల గురించి ఎప్పుడైనా అడిగారా? అలాంటివి చాలా పెడుతున్నాం సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. చెప్పు, ఏ ఊరు మీది? నీలబంద. ఎంతమంది ఉంటారు మీ ఊర్లో? ఉంటారు, ఒక 10 మంది అలాగ ఉంటారా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను చదవట్లేదు సార్. చదవట్లేదా? ఎందుకు చదవట్లేదు? రోడ్డు లేక చదవట్లేదు సార్. రోడ్డు లేదని నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదు? మరి స్కూల్కి వెళ్దామంటే కూడా మరి దూరం సార్.
వెళ్ళలేకపోతున్నాం సార్. ఆ, నడిచి వెళ్దామంటే కూడా టైం అయిపోద్ది సార్, ఆ, అందుకే వెళ్ళట్లేదు. ఆ. మరి మీ ఊర్లో మిగతా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారా లేదా? లేదు సార్, వెళ్ళట్లేదు సార్. ఎంతమంది ఉంటారు? ఉంటారు, ఒక 5 మంది ఎలా ఉంటారు. మీరెవరు కూడా స్కూల్కి వెళ్ళరు ఎందుకంటే నడిచి వెళ్ళాలని. అవును సార్. మరి మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? మీకు ఏం కావాలి? రోడ్ కావాలని సార్. రోడ్డు వేస్తే మీరు స్కూల్కి వెళ్తారా? వెళ్తాం సార్. చదువుకోవాలని ఉందా నీకు? చదువుకోవాలని ఉంది సార్. మరి డిప్యూటీ సీఎం గారిని ఏం అడుగుతావు, పవన్ కళ్యాణ్ గారిని? రోడ్ కావాలని అడుగుతాను సార్. మరి మీ ఊర్లో వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవరికైనా బాగోకపోతే ఒంట్లో బాగోతే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తాం సార్. ఎలా వెళ్తారు? డోలి మొత్తంలోనే వెళ్తారా? అవును సార్. పవన్ కళ్యాణ్ గారు నీకు నమస్తే, మాకు రోడ్డు కావాలి పవన్ గారు. రోడ్డు వస్తే మేము స్కూల్కి వెళ్తాము. సో ఇక్కడికి ఆదివాసీ గిరిజన మహిళలు కూడా వచ్చారు. అమ్మ చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మాది పసుపుబందరు నుండి వచ్చాము. రోడ్డు కావాలనేసి మేము కోరుకుంటున్నాము. అది చెప్పడానికి మేము వచ్చేసినాము. మాకు ఇవ్వాలి అంటున్నాము. మాకు ఇవ్వాలి కానీ ఇవ్వలేదు, ఇవ్వరు కానీ మేము చెప్పడానికి వచ్చేసినాము. మీ ఊర్లో ఎంతమంది ఉంటారు? ఒక 30 ఉన్నాయి. ఉన్నాయి. సో మీకు రోడ్ లేదా? ఎంతకాలం నుంచి లేదు? మాకు రోడ్డు లేదు. మరి మీకు ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? గుర్రం మీద ఎక్కేసి వెళ్తున్నాము. గుర్రాలు లేకపోతే? గుర్రం లేకపోతే మరి అలా కత్తిపోతున్నాము ఊరికే. డోలియా? డోలే మరి మోస్తున్నారు. మోసుకుని వెళ్తున్నారు. మరి ఆలస్యం అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? కష్టం మరి తీసుకెళ్ళడం అయిపోతున్నాడు మగవారు కూడా. సరే మీరు ఏం కోరుతున్నారు? ప్రభుత్వాన్ని ఏం కావాలని? ఇప్పుడైతే మేమంతా కోరుకుంటే రోడ్డు కోరుకుంటున్నాము. రోడ్డు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము. అది చెప్పడం కానీ మేము కిందకి వచ్చేసినాము. ఆ గురువు మీద వచ్చేసినాము. చెప్పండి, మీది ఏ ఊరు? జిరుగులవ. సో మీ ఊర్లో ఎంతమంది ఉంటారు? ఉన్నారులే, మాకు లేదు రోడ్డు. చిన్నప్పటి నుంచే రోడ్డు లేదు. హాస్పిటల్కి అలాగే డోలు మీద మోయడము, డోలు మీద తీసుకొని రావడమే, ఏ కష్టం గుప్పు ఎక్కడమే. మగవారు కూడా ఎంత కష్టపడతారు ఆ డోలు మీద మోసేసి మళ్ళీ డోలు మీద మొయ్యడం ఇంటికి. అలాగే ఇబ్బందులు ఉన్నాము. చాలా మంది చిన్న చిన్న పిల్లలు అలాగే డోలు మీద చనిపోయినారు. ఆ పిల్లలు కూడా గర్భిణి అయ్యడంకి మోస్తాం కదా హాస్పిటల్కి. మోస్తే మళ్ళీ ఇంటికి మోసేటప్పటికి ఘాటుకి అయితే పెద్ద గుప్పు కదా, ఆ గుప్పుకి అలాగే ఎండకో అన్నాము ఏమన్నాము, అలాగే ఆ పిల్లలు చనిపోయినారు. కష్టం మాకే. మరి మీరు ఎవరినైనా అడిగారా మాకు రోడ్డు కావాలని? నా ఇప్పుడు ఎవరు అడగడం లేదు కానీ మీ దగ్గరే కాకరిస్తారు కదా అని వస్తేలే. అంటే మరి ఎంత దూరం మీరు స్కూల్కి వెళ్ళాలంటే అలాగే మీ పిల్లలు? అబ్బా మా స్కూల్ పిల్లలకి వెళ్ళారు. మాది డోంకాన్ దూరమే, కొండ మీద ఉన్నాం. భయమే స్కూల్కి వెళ్ళడానికి పోయే భయమే. ఇప్పుడు భయపడి మీరు పిల్లల్ని స్కూల్కి పంపట్లేదు? భయం కదా, అడవి, పెద్ద అడవి. ఎంతమంది ఉంటారు పైన మీ ఊర్లో? ఉన్నారులే. మరి మీకు రోడ్డు వేస్తే మీరు స్కూల్కి పంపిస్తారు? నాకే రోడ్డు వేస్తే మేము స్కూల్కి పంపేయడమే పిల్లలకి. ఇంటికి ఇవ్వగము. హాస్పిటల్కే కూడా హాస్పిటల్కి వెళ్ళడం అవుతుంది, మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళడం కాదు. మాకు రోడ్డు వస్తే, మాకు రోడ్డు లేకుండా ఈ బాధతోనే ఉన్నాం మేము, ఈ కష్టంతోనే ఉన్నాం. నాకే చూడు 4 సంవత్సరం అవుతున్నది. నా ఆయన చనిపోయి కూడా ఎంత నేను పెట్టడానికి పెన్షనే రావడం లేదు నాకే. ఎలా చనిపోయారు మీ ఆయన? మా ఆయన అలాగే కదా, జ్వరం అయ్యి చనిపోయినాడు. హాస్పిటల్కి మోయడం కష్టపోతుంది. జ్వరం అయ్యి చనిపోయినాడులే. హాస్పిటల్కి మోస్తామంటే ఎలాగ మోస్తాము? రోడ్డు ఉంటే కదా. మా రోడ్డు చూస్తే మీకు తెలిసిపోదు. మా రోడ్డు లేకుండా దారి లేకుండా అలాగ కొండ మీద ఉన్నది పైనే. ఎలాగ ఎత్తుకొని మోస్తాం హాస్పిటల్కి కూడా. సో ఈ మహిళ చెప్తున్న విషయాలు చూస్తే కంటతడి పెట్టించేలా ఉంది. ఎందుకంటే ఈమె భర్త కూడా జ్వరం వచ్చి ఎటు దిక్కుతోచని స్థితిలో కొండ మీద నుంచి కిందకి హాస్పిటల్ తీసుకెళ్లాలంటే డోలి మూతల్లో మోయలేని పరిస్థితిలో తన భర్త చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తే హాస్పిటల్తో పాటు మా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా చదువుకునేందుకు స్కూలుకు వెళ్లేందుకు కూడా అవకాశం ఉంటుందని వీరంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. సో తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు మంజూరైన ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన శాంక్షన్ చేసినటువంటి రోడ్లను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.